హాయ్ ఫ్రెండ్స్, టమాటో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో అల్లం, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి తగినంత నూనె, జీలకర్ర వేసి మంచిగా ఫ్రై అయ్యాక ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అవంతా బాగా ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసేసి బాగా ఫ్రై అయ్యాక తగినంత పసుపు, ఈ కొబ్బరి పేస్ట్ కూడా వేసి, అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యి నూనెంతా పైకి తేలుకున్నాక తగినంత ఉప్పు కూడా వేయాలి. అందులో తగినన్ని నీళ్లు పోసి నీళ్ళన్నీ బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా వేసి మంచిగా ఉడకనివ్వాలి. కూరంతా బాగా ఉడికి దగ్గర పడ్డాక లాస్ట్లో నిమ్మకాయ, కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ.